లేదమ్మా, బయట చాలా రాంగ్ థాట్ ప్రాసెస్ ఉంది. కానీ వాళ్ళకి కావాల్సినవి అన్ని డినై చేసి మీరు ఎంత ఇస్తే మాత్రం మీకు ఎందుకు ఓటేస్తారమ్మా ఎవరైనా? అలవాటు పడ్డారు కదా సార్. లేదమ్మా, దీంట్లోంచి అది చాలా చాలా తప్పు అనుకుంటున్నా. అవగాహన లోపమే అది. ఇప్పుడు ఇచ్చేవాళ్ళని వద్దంటారు. ఎవరైనా ఎందుకు అనుకుంటారు? కావాల్సి వచ్చి ఏమీ లేకపోతే ఎవరో ఒకళ్ళకి మనకి ఇల్లెట్టు మనకి ఇస్తున్నారు. తీసుకోవడం తప్పంటున్నారా? ఇవ్వడం తప్పంటున్నారా, తీసుకోవడం తప్పంటున్నారా? ఇవ్వటం తీసుకోవటం రెండూ తప్పే. నేననేది ఈ రోజున గుడివాడ ప్రజలు మాత్రం విసిగిపోయి ఉండి ఈ దీంట్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండి దాని మీద ఎగనెస్ట్గా ఉన్నారు. వాళ్ళే ఓటేస్తారని చెప్తున్నాను. అదే ఇక్కడ నినాదం కూడా వచ్చిందండి, నేను రాసుకొచ్చాను, రామన్న గెలవాలి గుడివాడ వెలగాలి అని చెప్పని. కానీ మీ ప్రజలు మీ ఇంటర్వ్యూల కింద పెట్టిన నినాదం అది, కమెంట్స్ పెట్టిన నినాదం అది. థ్యాంక్ యూ. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. అతి తక్కువ టైంలో ప్రజల్లో మీరు ఒక నమ్మకాన్ని చోరుకున్నారు. గట్టిగా మాట్లాడాలి అంటే ఏం చేసి మీరు ఆ నమ్మకాన్ని గెలుచుకున్నారంటే ఏం చెప్తారు? సమస్యలు విన్నానమ్మా. నాకు సాధ్యమైనంత వరకు నేను చేయగలిగినంత చేసి పెట్టాను. అంటే ఒక వ్యక్తిగా చేయగలిగినంత చేశాను నేను. అలాగే అదే విషయం వాళ్ళకి అర్థమైంది. అంటే చేద్దామనే ఉద్దేశం ఉంది, విందామనే ఉద్దేశం ఉంది. అంటే ఈ సమస్యల గురించి అవగాహన ఉన్న సమస్యలు ఉన్నాయి, అవగాహన ఉన్న సమస్యలు ఉన్నాయి, అవగాహన లేని సమస్యలు ఉంటాయి. రెండింటిని అవగాహన లేనిదైనా కానీ నేర్చుకుని చేద్దామనే ఉద్దేశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రైతులు కష్టాల్లో ఉన్నారు, అప్పుడే ఉడుపులైనవి, వాన పడింది. ఆ వానకి మామూలుగా అందరూ హ్యాపీగానే ఉంటారు. పెద్ద ఆ టైంలో వాన పడితే ఎవరు బాధపడరు. కానీ ఏమైందంటే వీళ్ళ అవగాహన లోపంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అసలు ఏం తెలియదు వాళ్ళకి. ఏం చేశారంటే వానలు పడుతున్నాయి అని చెప్పి ముందే వచ్చేస్తుంది కదా, అప్పుడు కాలువలు కట్టేస్తారు వాటర్ పడితే బయటకు పోవటానికి. వాళ్ళు ఏం చేశారు, అక్కడ పైనుంచి ఫ్లడ్ వచ్చేస్తుంది అని చెప్పి ముందే వదిలేశారు. నీళ్ళు వదిలేశారు. కాలువలు ఫుల్ అయి ఉన్నాయి. డ్రైనేజీలోంచి ఫుల్ అవటానికి అసలు డ్రైనేజ్ పూడికి తీసలేవు. ఎటో గట్టు నీళ్లు డ్రైన్ అవ్వాల్సింది అలా నిలబడిపోయి ఉన్నాయి అన్నమాట పొలాల్లో. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి అనేది నేను వెళ్ళి అడిగాను. బేసికల్ కనుక్కున్నాను, 10 మంది తెలుసుకున్నా. వెళ్ళి డ్రైనేజ్ పూడికలు తీస్తే చాలా వరకు సేవ్ అవుతాయి అని చెప్పేసి. ఎక్కడ పడితే అక్కడ గుర్రపు డెక్క పట్టుకుపోయి ఉంది రకరకాలుగా. ప్లస్ కిందంతా కూడా మెయింటెనెన్స్ లాగా చాలా రోజుల నుంచి అట్లా ఉండిపోయింది. అది ఒకసారి తీస్తాం మొదలెడితే అందరూ అడిగారు. అన్ని చోట్ల మొదలెట్టాం. ఆల్మోస్ట్ 4 రోజుల పాటు సాగిన రోజులు. ఫస్ట్ 10 రోజుల్లో చాలా ఎక్కువ చేసాం అనమాట. చేసేసరికి వాటర్ రిసీడ్ అయిపోయి వాళ్ళందరూ సేవ్ అయ్యారు. నాకు అంటే తెలుసుకుని చేసుకుంటాను. అది జనాల్లోకి ప్రజలందరికీ అర్థమైంది. దీంట్లో అంటే వచ్చాడు, ఏదో తెలుసుకుంటున్నాడు, చేద్దాం అనుకుంటున్నాడు, చేసే ఉద్దేశం ఉన్నాడు అని. అలాగే ఇక్కడికి మీరు వెళ్తా కొంతమంది ఇంటర్వ్యూ చేయండి. పొలాల్లో పనిచేసేవాళ్ళు, చెరువుల మీద పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కాళ్ళలో బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు అనేది మీరు ఊహించుకోగలరా? కొంతమంది ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పనికి వెళ్తున్నారు. పొలాలు వాళ్ళు ఇదిగా చేస్తుంది. వ్యవసాయం కానీ చెరువులు కానీ వాళ్ళు సొంతవి కాదు, చెరువుల మీద పనికి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కూలి పనికి. అవగాహన లేకపోవటం. అదే 21-22లో ప్రపంచం మొత్తం ఒక ప్రాబ్లం ఎదుర్కొంది. ఏంటో తెలుసు కదా మీకు? పని చేయటానికి మనుషులు లేక మేమెంత పడేవాళ్ళం తెలుసా? ఒక్కొక్కళ్ళు 2 జాబులు 3 జాబులు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. 21-22 ఐటీ కంపెనీస్ చేయటానికి లేక. అట్లాంటి సమస్యను ఎదుర్కొన్న టైంలో కూడా వీళ్ళకి ఉద్యోగాలు రాలేదని దీంట్లో పెట్టి కూర్చుని ఉన్నారు. ఎందుకంటే అవగాహన లేకపోవటం. వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన వ్యక్తి ఆయనకే లేదు, తనకే తెలియదు ఏం చేయాలో. తెలుసుకుందామని ఉద్దేశం కూడా లేదు. ఏం చెప్తాడు, బీటెక్ చదివిన వచ్చిన మంది ఉన్నారు, మా ఊళ్ళో పొలం పల్లికి వెళ్తున్నారు అంటారు. అది గ్రేట్ కింద ఫీల్ అవుతాడు. తను తప్పలేదు, అతనికి తెలియదు, ఆలోచన అంతకు మించి ఎదగలేదు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ గుడివాడలో గంజాయి, క్యాసినో లాంటివి ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ గొడవలు కూడా చాలా ఎక్కువ అనేది చాలా ఎక్కువ వినపడుతూ ఉంటుంది సార్ మీడియాలో. అది ఎంతవరకు నిజం అంటారు? ఎందుకంటే 100% నిజం. మా ప్యాకెట్ క్లబ్లు అయితే కనుక రకరకాలుగా నడిపిస్తానే ఉన్నాడు. గంజాయి విక్రయాలు కూడా గుడివాడలో నేను గంజాయి ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యాను. గంజాయి ఇక్కడ దొరుకుతుంది అనేది. కొంతమంది పిల్లలు ఊగిపోతూ ఉంటారు ఎందుకో దీంట్లో.
అర్థమైంది. ఏంటో ఇట్లా ఉన్నారు, మందు వాసన కూడా రావట్లేదు, ఇల్లు తాగబోతులు కాదు అనుకుంటే. వాళ్ళకి గంజా అలవాటు అయిపోయింది. స్కూల్ పిల్లలు కూడా ఒకడేమో శివుడు పిలుస్తాడని చెప్పేసి ఇంట్లో ఊరేసుకుని చచ్చిపోయాడు. ఓ మై గాడ్. గంజాయి వాడి 2-3 రోజుల లైన్లో. ఇంకోడేమో నా ఫ్రెండ్ చనిపోయాడు, వాడి ఫ్రెండ్ చనిపోయాడు ఇంట్లోంచి, వాళ్ళ ఫ్రెండ్ పిలుస్తాడని చెప్పి వాడు ఇంకో రకంగా చనిపోయాడు. కొంతమంది పెట్టకోటల మీద నుంచుని గంజాయి తాగుతా వెనకబడి చనిపోయినాడు ఒకడు ఉన్నాడు. అంటే ఇలా ప్రజలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటే దాంట్లోకి వెళ్ళి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఈ గంజాయి వాడకం అనేది ఆల్మోస్ట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మీకు అందరికీ తెలిసిందే. గంజాయి కూడా అంటే మీకు సాధ్యమవుతుందా దీన్ని నిర్మూలించడం మీ ఉద్దేశ ప్రకారం? ఎందుకు చేయలేం? ఇప్పుడు మీరు చేయగలరా మీరు అధికారంలోకి వస్తే అంటున్నారు? మేము అధికారంలోకి వస్తే గ్యారంటీ గంజాయిని అరికెడతాను. మొట్టమొదటిగా చేసేది అది. మంచినీళ్ళు అవటంతో పాటు గంజాయిని అరికెట్టాలి. ముందు జనాలను బాగా వాళ్ళు బయటికి రాందే అసలు వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది.